ఎన్నో ఆశలు పెట్టుకుని రవితేజ నటించిన బెంగాల్ టైగర్ తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఆ సినిమా తర్వాత నుంచి ఇప్పటి వరకు అతను మరో సినిమా ఏది చేయలేదు. నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా ఈ పాటికి పూర్తయ్యేది. అయితే పారితోషికం తక్కువ ఇస్తున్నారని ఆ సినిమా నుంచి బయటకొచ్చేశాడు రవితేజ. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో అనుకున్న సినిమాని త్వరగానే మొదలు పెడతాడని అన్నారు. ఆ సినిమా ఏమైందో ఏమో కానీ ఇప్పటి వరకు అది సెట్స్ పైకి వెళ్లలేదు. మామూలుగా అయితే ఒక సినిమా పూర్తి చేయొచ్చు. ఈ సమయంలో ఇప్పుడు ఆ సినిమా ఒప్పుకోక అనుకున్న సినిమా మొదలు కాక వచ్చే పారితోషికం కూడా లాస్ అయ్యాడు రవితేజ. ఇప్పటికైనా మేల్కొని కాస్త ఉత్సాహం చూపిస్తే తప్ప ఇప్పుడు ఉన్న పోటీలో నిలదొక్కుకోవడం కష్టమే.